మన జీవితంలో ఏదైనా పని చేసే ముందు సమయం బాలేదని ఆగిపోవడం లేదా ఏదైనా ఎదురు వస్తే అపశకునంగా భావించడం దేవుని చిత్తమా? లేవియకాండము 19:26 మీరు శకునములను చూడకూడదు, మంత్రప్రయోగాలు చేయకూడదు. వివరణ: దేవుడు ఇశ్రాయేలీయులను అన్యజనుల ఆచారాల నుండి వేరు చేయాలని ఈ ఆజ్ఞ ఇచ్చాడు. శకునం చూడటం అంటే దేవుని రక్షణ కంటే ప్రకృతి సంకేతాలను నమ్మడమే. ద్వితీయోపదేశకాండము 18:10 సోదెగానినైనను, శకునములను చెప్పువానినైనను మీ మధ్య ఉండనీయకూడదు. కీర్తనలు 118:24 ఇది యెహోవా నియమించిన దినము, దీనియందు మనం ఉత్సాహించి సంతోషించెదము. వివరణ: దేవుడు సృష్టించిన ప్రతి రోజూ మంచిదే. రాహుకాలం, దుర్ముహూర్తం అనేవి బైబిల్లో లేవు. దేవుని బిడ్డలకు ప్రతి క్షణం ఆయన దీవెనకరమే. రోమీయులకు 8:28 దేవుని ప్రేమించువారికి సమస్తమును మేలుకై కూడి జరుగుచున్నవి. వివరణ: ఒకవేళ ఏదైనా అడ్డంకి వచ్చినా, అది అపశకునం కాదు, దేవుడు మనల్ని ఏదో ప్రమాదం నుండి తప్పిస్తున్నాడని నమ్మాలి. పాయింట్: కానీ దేవుడు లేకుండా ఏదీ జరగదు. ఉదాహరణకు, మీ తలపై ఉన్న వెంట్రుకలు కూడా ఆయనకు తెలుసు. మీ జీవితంలో ఏమి జరిగిందో ఆయనకు తెలుసు. ఈ క్షణానికి భయపడకండి. దేవునిపైన, ఆయన చేసిన వాటన్నిటిపైనా దేవుడు మీకు విశ్వాసాన్ని ప్రసాదించుగాక. ఆమెన్. మన జీవితం